కళ్యాణి గారు ఎప్పుడు పిలిచినా కూడా మహిళా కార్యక్రమాల కోసం, మహిళ కోసం నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను, వస్తాను, ఫైట్ చేస్తాను. మీరు ఎవ్వరు కూడా భయపడని అవసరం లేదు. ఇద్దరం కూడా ఏ కార్యక్రమం ఎక్కడ చేయాలనుకున్నా కూడా మీరు పిలిస్తే మహిళా నాయకురాలుగా ఎదగటమే కాకుండా మహిళల కోసం అటు అసెంబ్లీలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు తను శాసన మండలిలో ఫైట్ చేస్తూనే ఉన్నాం. అలాగే ఇప్పుడు అక్కడ అవకాశం లేదు కాబట్టి బయట చేస్తున్నాం. సో బయట చేసినా లోపల చేసినా మన ఫైటే. మహిళా శక్తి మామూలుది కాదు, తగ్గేదే లేదు. సో మనకున్న ఈ శక్తిని మనం ఒక కమిటీల రూపంగా ఇప్పుడు వేశారు. ఇంకా ఎవరైనా లేకపోతే వాళ్ళందరినీ కూడా కమిటీల్లోకి తీసుకురండి, ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో, యాక్టివ్గా ఉండాలనుకుంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అప్పగిద్దాం. కొందరు చదువుకున్న వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే వాళ్ళకి ఆ సైడ్కి పంపిద్దాం. కొందరు ధైర్యంగా ఉండి మేము మాట్లాడగలమంటే వాళ్ళకి క్లాసెస్ ఇచ్చి ఎలా మాట్లాడాలి, ఏ ఇష్యూ మీద ఎలా స్పందించాలి అని వాటికి కూడా మనం వర్క్షాప్స్ పెట్టుకుందాం. అలాగే ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా ఇమీడియట్గా మనం ఒక టీమ్ని రెడీ చేసుకుంటే ఇంకా మనకున్నది 3 years. సో ఎప్పుడు లోకల్ బాడీ వస్తుందో తెలియదు, మళ్ళీ మెయిన్ ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ 3 yearsని మనం సద్వినియోగపరచుకొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ద్వారా ముందుకు వెళ్ళి జగనన్నని మళ్ళీ సీఎం స్థానంలో కూర్చోబెట్టాలి.